పంచారామ క్షేత్రాలలో తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ఉన్న శ్రీ కుమారారామ భీమేశ్వర క్షేత్రం ప్రముఖమైనది. కుమారస్వామి చేత లింగ రూపంలో ప్రతిష్ఠించబడిన శ్రీ భీమేశ్వర స్వామివారు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. కుమారారామ క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మరియు మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం కాకినాడకి 12 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో, సామర్లకోట రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్నది. ఇక్కడి స్థల పురాణ ప్రకారం కుమారస్వామి చేత ఛేదించబడిన తారకాసురుడి ఆత్మలింగం యొక్క ఖండాలని సూర్యుడు ద్రాక్షారామ క్షేత్రంలో, చంద్రుడు సోమారామ క్షేత్రంలో, కుమారస్వామి భీమారామ క్షేత్రంలో, ఇంద్రుడు అమరారామ క్షేత్రంలో, విష్ణుమూర్తి క్షీరారామ క్షేత్రంలో ప్రతిష్ఠించి పూజలు జరిపారని మనం తెలుసుకున్నాం. ఈ క్షేత్రంలో లింగ రూపంలో ఉన్న భీమేశ్వర స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించటం వలన ఈ క్షేత్రానికి కుమారారామం అని పేరు వచ్చింది. చారిత్రకంగా చూస్తే క్రీస్తు శకం 872 నుండి 921 వరకు కుమారారామంను తన రాజధానిగా చేసుకుని రాజ్యపాలన సాగించిన మొదటి చాళుక్య భీమ నృపాలుడు భీమేశ్వర స్వామి యందు కల అమిత భక్తితో స్వామివారి ఆలయమునకు సువిశాలమైన ప్రాకార మండపాదులను నిర్మింపచేశాడు. ఆ మహారాజునకు భీమేశ్వర స్వామి యందు గల అపారమైన భక్తి వలననే ఇక్కడ స్వామి చాళుక్య కుమారరామ భీమేశ్వరుడైనాడు. చాళుక్య భీమ నృపాలుడి పేరుతో భీమేశ్వర స్వామి పేరుతో కలిసి ఈ ఊరు చాళుక్య భీమవరమైనది. ప్రస్తుతం ఈ గ్రామం సామర్లకోట పట్టణంలో ఒక భాగంగా ఉంది. నిజానికి స్వాములకోట లేదా శ్యామలకోట అన్న పేరు ఈ రోజున సామర్లకోటగా రూపాంతరం చెంది ఉండొచ్చని అంటారు. కానీ ఈ ప్రదేశం చాళుక్య భీమవరం లేదా కుమారారామం అన్న పేరుతో అనాదిగా పిలువబడుచున్నదని శ్రీనాథ కవి పద్యాల ద్వారాను శాసనాల ద్వారాను తెలియచున్నది. సామర్లకోటలోని శ్రీ కుమారారామ భీమేశ్వరాలయం వాస్తులో కానీ నిర్మాణ శైలిలో కానీ ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వరాలయాన్ని పోలి ఉంది. ద్రాక్షారామంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా గుడి ఆవరణలో ఒక చిన్న నమూనా గుడి ఉంది. ఈ దేవాలయం చుట్టూ నల్లరాతితో కట్టిన 2 ప్రాకారాలు ఉన్నాయి. బయట ప్రాకారానికి 4 దిక్కుల యందును 4 గాలిగోపురాలు ఉండేవి. ప్రస్తుతం మనం చూస్తున్న గాలిగోపురం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ ఉన్న అర్ధమండపంని భక్తులకు అన్నప్రసాదం పెట్టడానికి వాడుతున్నట్లుగా ఉన్నారు. బయట ప్రాకారం నుంచి లోపలికి అడుగు పెట్టగానే ఎడమవైపున ఈ ఆలయంకి క్షేత్రపాలకుడైన కాలభైరవుడి ఆలయం కనిపిస్తుంది. కాలభైరవుడి దర్శనం చేసుకున్నాక ఆలయ ప్రదక్షిణ చేస్తుంటే అందంగా పెరిగిన మారేడు వృక్షం కనిపిస్తోంది. శివుడికి మారేడు దళాలంటే ప్రీతి కదా. కాలిబాటకి ఇరుపక్కల చక్కటి పూల మొక్కలు, ఎత్తైన వృక్షాలు కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాచీన కట్టడాన్ని 1964లో భద్రపరచబడిన చారిత్రక కట్టడంగా గుర్తించటంతో ఈ ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ తమ ఆధీనంలోనికి తీసుకుని ఆలయంలోని జీర్ణభాగాలను పునరుద్ధరిస్తూ ఆలయం చుట్టూ చక్కటి ఉద్యానవనాన్ని నిర్మించి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలా నడుచుకుంటూ వెడితే లోపలి ప్రాకారంలో ప్రవేశించటానికి నిర్మించిన తూర్పు ద్వారం, దాని ఎదురుగుండా బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ధ్వజస్తంభం కనిపిస్తాయి. తూర్పు ద్వారంకి ఎదురుగా వెలుపలి ప్రాకారంలో కట్టిన కోనేటి మండపం గుండా వెడితే అతి సుందరమైన పుష్కరిణి కనబడుతుంది. ఆ పుష్కరిణిని భీమగుండం అని అంటారు. ఆ మండపం యొక్క మెట్ల మీద నిలబడి చూస్తుంటే పచ్చటి పంట పొలాల మధ్య గట్టు చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లతో ఉన్న స్వచ్ఛమైన పుష్కరిణి కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు ఆ పుష్కరిణిలో స్నానం చేసి అభిషేకం కోసం బిందెలతో పుష్కరిణి జలం తీసుకొని వెడుతున్నారు. ఎదురుగా పెద్ద మండపం మీద ఉన్న శివలింగానికి భక్తులు భీమగుండం నుంచి తెచ్చిన జలంతోటి తాము తెచ్చుకున్న పంచద్రవ్యాలతోటి అభిషేకం చేస్తూ కనిపిస్తారు. ఈ దేవాలయానికి పడమర దిక్కున కప్పస్తంభం అని పిలువబడే ఒక ఏకశిలా స్తంభం ఉన్నది. తూర్పు ద్వారం గుండా ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎదురుగా చతురస్రాకారముగా 2 అంతస్తులతో నిర్మించబడిన భీమేశ్వరుని దేవాలయం కనిపిస్తుంది.
లోపలి ప్రాకారాన్ని వెనుక గోడగా ఉపయోగించి ప్రాకారం చుట్టూ లోపలి వైపున 2 అంతస్తుల మండపం నిర్మించారు. ఈ మండపంలో పై అంతస్తుకి చేరటానికి తూర్పు భాగంలో మెట్లు ఉన్నాయి. దేవతలు నిత్యం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి వారిని దర్శించుటకు వస్తారని చెబుతారు. ఇక్కడ సర్వాలంకార శోభితంగా కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు చాలవు. స్వామివారి ఆలయం చుట్టూ నిర్మించిన మండపంలోని చిన్న చిన్న ఆలయాలలో ప్రధాన దేవతలైన శ్రీ మహాగణపతి, కుమారస్వామి, వీరభద్రుడు, సప్తమాతృకలు, బ్రహ్మ, సరస్వతి, సూర్యనారాయణుడు, మహిషాసుర మర్దిని కొలువుతీరి మహాదేవుని దర్శించటానికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నారు. శ్రీ సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ ప్రాకార మండపంలో కొలువై ఉన్నారు. కొండవీటి రాజు అయిన కాటయ్య వేమారెడ్డి ప్రతిష్ఠించిన మహిషాసురమర్దిని విగ్రహాన్ని శ్యామలాశక్తి అని కూడా పిలుస్తారు. అద్భుతమైన ఈ విగ్రహం పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో బయటపడింది. 2 అంతస్తులు కలిగి ప్రాంతీయ మార్పులతో ద్రావిడ శైలిలో నిర్మించబడ్డ ఈ దేవాలయం యొక్క విమానం అనేకసార్లు జీర్ణోద్ధరణ చేయబడి దళసరి సున్నపు పొరతో కప్పబడి మూలత్వాన్ని కోల్పోయింది. ఈ విమానం చుట్టూ కుడ్యస్తంభాలు, హంసల బారులు, కోటపంజరాలు, సాలపంజరాలు, సింహలలాటాలు, తామర కలవ పువ్వుల ఆకృతులతో చెక్కిన స్తంభాలు, శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. కింది అంతస్తులో ప్రతిష్ఠించిన లింగం చాలా ఎత్తైనది కనుక ఇది క్రింది అంతస్తు పైకప్పు గుండా పోయి 2వ అంతస్తులో ప్రవేశించి రుద్రభాగముగా పూజించబడుచున్నది. స్వామి దర్శనం కోసం ప్రధాన ఆలయం పై అంతస్తుకు ఏర్పరిచిన 2 మెట్లదారులు గర్భగుడికి 2 నాసికా రంధ్రాల్లాగా అనిపిస్తాయి. గర్భగుడికి దక్షిణ ఆగ్నేయం వైపు ఉన్న ద్వారాన్ని సూర్యద్వారము అని, ఉత్తర ఈశాన్యం వైపు ఉన్న ద్వారాన్ని చంద్రద్వారము అని అంటారు. మానవుడి నాసికారంధ్రాలలో ఎడమవైపున ఉన్న నాసికారంధ్రాన్ని చంద్రనాడి అని, కుడివైపున ఉన్న నాసికారంధ్రాన్ని సూర్యనాడి అని అంటారు. యోగమార్గంలో ఈ 2 నాడుల గుండా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా తన ప్రాణమును సహస్రారమున చేర్చి ఆ ప్రాణముతో తన మనసును కూడా అక్కడకు చేర్చినవాడై భగవదానుభవం చేత ఆనందమయుడై విరాజిల్లుతాడు. ఇది యోగమార్గం. భీమేశ్వర స్వామి దర్శనం కూడా ఈ యోగమార్గాన్ని వెల్లడిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వామి యోగలింగాకృతి ధరించి ఉన్నాడు. యోగులు కానివారు కూడా స్వామి సందర్శన మాత్రాన ఒక తెలియని దివ్యానుభూతికి లోనే తన్మయం చెందుతారు. ఇక్కడ స్వామికి స్మార్త పద్ధతిలో నిత్య ఆరాధనలు, పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి. ఆలయ శిల్పశైలిలో బహుముఖ శిల్ప వైవిధ్యం ఉంది. ఆలయంలోని సుందర నిర్మాణాలలో ముఖ్యమైనది 100 స్తంభాల మండపం. ఆలయంలోకి అడుగుపెట్టగానే కనిపించే ఏకశిలా నంది విగ్రహం అద్భుత సజీవ శిల్పం. ఆలయంలో పైభాగాల ప్రదర్శన చేసే మార్గంలో స్వామి ఎదుట నిలిచినప్పుడు కుడిపక్కన ఉన్న స్తంభంపై శివుని ఆద్యంతాలు కనుగొనలేక శివశక్తికి నమస్కరిస్తున్న బ్రహ్మ విష్ణువులు, వరాహం, హంస, మొగలి పువ్వు ఉన్న శిల్పం కనిపిస్తుంది. ఈ శిల్పం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. జ్యోతిర్లింగాకృతి అయిన మహాశివుని ఆద్యంతాలని కనుగొనటానికి బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు పందెం కట్టారు. అలా పందెం కట్టిన బ్రహ్మ హంసవాహనంపై లింగం యొక్క రుద్రభాగం పైవైపుకు వెడుతున్నట్లు, మహావిష్ణువు వరాహాకృతిలో లింగ మూలాన్ని కనుగొనటానికి భూమిలోకి వెడుతున్నట్లు ఆ స్తంభంపై ఉన్న శిల్పంలో చూడవచ్చును. అదే శిల్పంలో బ్రహ్మ తరపున రుద్రభాగం నుంచి పడుతున్నట్లు తప్పుడు సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పంని, రుద్రభాగంని చూసినట్లు చెప్తున్న కామధేనువుని కూడా చూడవచ్చును. ఈ కథలో కేతకీ పుష్పం లింగం యొక్క రుద్రభాగం నుంచి పడుతున్నట్లు అబద్ధం చెప్పటంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు కేతకీ పువ్వు శివపూజకి పనికిరాదని శపించాడు. కేతకీ పువ్వు క్షమించమని ప్రార్థించటంతో ఆ పువ్వుని శివాలంకరణకి మాత్రం ఉపయోగించవచ్చని మహాశివుడు చెప్పెను. కామధేనువు రుద్రభాగం చూసినట్లు ముఖంతో తప్పుడు సాక్ష్యం చెప్పినప్పటికీ తోకతో చూడలేదని నిజం చెప్పినందువల్ల కామధేనువు యొక్క పుష్టభాగం మాత్రము పూజనీయమని శివుడు శపించెను. చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యదేవుని సువర్ణ కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకి పునీతమవటం ఈ ఆలయం యొక్క విశేషం.
ఆలయం యొక్క పడమటి గోడలోకి అమర్చిన గణపతి విగ్రహం యొక్క నాభిస్థానంలో అద్భుత కాంతులను ప్రతిఫలించే వజ్రం ఉండేదని, అందువల్లే ఈ గణపతిని వజ్ర గణపతి అంటారని చెబుతారు. ఈ మధ్య భక్తులు స్వామివారికి రజిత జటాజూటంని తయారు చేయించి సమర్పించారు. ఆ జటాజూటంని అలంకరించుకున్న పరమశివుని దర్శనం కన్నుల పండుగగా ఉంటుంది. సామర్లకోటలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామివారి ఆలయం దర్శించుకునే భక్తులు అక్కడికి దగ్గరలోనే ఉన్న అతి ప్రాచీనమైన శ్రీ మాండవ్య నారాయణ స్వామివారి ఆలయాన్ని దర్శించడం మర్చిపోకండి. ఆ ఆలయ విశేషాలను తెలుసుకొనుటకు మేం గతంలో పెట్టిన వీడియో చూడండి. పంచారామ క్షేత్రాలలో అమరారామము, ద్రాక్షారామము, కుమార భీమారామము గురించి తెలుసుకున్నాం కదా. క్షీరారామము, సోమారామం క్షేత్రాల గురించి మేం తర్వాత పెట్టబోయే వీడియోలలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేసి సామర్లకోటలో ఉన్న శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామివారి ఆలయం యొక్క విశిష్టతని అందరికీ పరిచయం చేయండి.